ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకర డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏమిటి అని అంటే, వినాయక చవితి రాబోతుంది. ఇంకా ఎన్నో రోజులు లేదు. వినాయక చవితికి అందరం కూడా ఇళ్లల్లో చాలా చక్కగా డెకరేషన్ చేసుకోవాలి, చాలా చక్కగా స్వామివారిని పెట్టుకొని ఆరాధించుకోవాలి అని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా, ఈవెన్ పిల్లలకు కూడా ఉంటుంది అనమాట. చక్కగా డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది కదా మమ్మీ అని అంటూ ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా డెకరేషన్ చేసుకొని స్వామివారిని ఎలా ప్రతిష్టాపన చేసుకోవచ్చు అనే దాన్ని మీకు నేను ఒక 2 వీడియోస్ చేస్తాను. మొదటిది ఇప్పుడు చేస్తున్నాను, రెండోది కూడా మీకు త్వరలోనే పెడతాను. మీరైతే ఎలా తయారు చేసుకోవచ్చు, సింపుల్గా ఇంట్లో డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అనే దాన్ని ఈ వీడియోలో చూసేయండి. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం.
చూసారు కదా ఎలా అలంకరించామో, చాలా సింపుల్ గా చేసుకున్న చాలా అందంగా వచ్చింది కదా, నాకు కూడా చాలా నచ్చింది. దీపారాధన అది మనం చేస్తాం కదా, కానీ నేను మీకు చూపించడానికి కాబట్టి నేను దీపారాధన అది చేయలేదు. కానీ నాకు ఇటువైపు వినాయకునికి వెనకాతల 2-in-1 స్టిక్కర్స్ అనేది దొరుకుతాయండి. ఆ స్టిక్కర్స్ పెట్టి దానికి తమలపాకులు పెట్టామన్నమాట. ఇలా మీకు సింపుల్ గా అలంకరించుకొని స్వామివారికి వినాయక చవితి చేసుకోవచ్చు. ఇంత అందంగా అలంకరించుకొని సింపుల్ గా అలంకరించుకొని చేసుకుంటే మనకు కూడా మనసు సంతృప్తిగా అనిపిస్తుంది కదా. కాబట్టి మీ అందరూ కూడా ఇలాంటిది ఇంకొక వీడియో కూడా చేస్తాను, ఇంకొక టైప్ డెకరేషన్ కూడా నేను చేస్తాను, నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది కూడా చూసేయండి. మీకు కానీ ఈ అలంకరణ అంతా కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ వినాయకుడు అయితే చాలా అందంగా ఉన్నాడు కదా. ఈ వినాయకుడు మేము కాణిపాకం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి. ఇది మా ఇంట్లోనే ఉంటది అనమాట. కానీ నేను వ్రతానికి మాత్రం మట్టి వినాయకుడిని తెచ్చుకుంటాను. ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రమే నేను పెట్టాను అనమాట. నచ్చింది కదా అందరికీ. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నమస్కారం.